హలో పిల్లలు, ఫస్ట్ మీరు యూ ఆల్ఫాబెట్ యూ డ్రా చేయండి. రివర్స్లో మరొక యూ డ్రా చేసి రెండింటిని పెన్సిల్ తోటి జాయిన్ చేయండి కర్వ్డ్ లైన్తో. తర్వాత మొత్తం పక్కన కూడా కర్వ్డ్ లైన్స్తో చేయండి. దాని మీద పెన్సిల్ లైన్ మీద నేను ఇప్పుడు బ్లాక్ స్కెచ్ తోటి అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. బ్లాక్ స్కెచ్ తోటి అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత మీరు ఒకసారి పెన్సిల్ లైన్స్ని అరేస్ చేసేసేయండి. స్కెచ్తో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇన్సైడ్ 2 ఐస్ డ్రా చేస్తున్నాను. మీ చాయిస్, మీరు చేస్తే చేయొచ్చును, లేదు అంటే డైరెక్ట్గా క్యాప్సికమ్ అలాగనే ఉంచండి. నేను కార్టూన్ పిక్చర్ లాగా సరదాగా పిల్లలకు ఉంటుంది అనేసి నేను ఐస్ డ్రా చేశాను. ఇప్పుడు నేను స్కెచ్ పెన్ తోటి కలరింగ్ చేస్తున్నాను. మీ చాయిస్, మీరు పెన్సిల్స్ కానీ, కలర్ పెన్సిల్స్ కానీ, అలాగనే క్రయాన్స్ కానీ, ఆయిల్ ప్యాస్టల్స్ కానీ, వాటర్ కలర్స్ కానీ దేనితోటైనా మీరు చేయొచ్చును. మీరు చేసేటప్పుడు ప్యాచెస్ రాకుండా చూసుకోండి, కలర్ బయటికి రాకుండా చూసుకోండి. నేను చాలా ఈజీగా మీకు చాలా రకాల పిక్చర్స్ నేర్చుకోవడానికి సింపుల్గా చెప్తాను. మీరందరూ చిన్న ఏజ్ పిల్లలైనా మీకు ఆల్ఫాబెట్స్, నెంబర్స్, షేప్స్ వస్తే చాలు, మీరు అన్ని రకాల పిక్చర్స్ ఈజీగా డ్రా చేయగలరు. నేను ఆ రకంగా చెప్తాను. మీరందరూ నా ఛానల్ని చూస్తూ ఉండండి. చూసి మీరు ఒకసారి పేపర్ మీద ట్రై చేయండి ఎలా వేయాలి అన్నది. ఆ తర్వాత ఫేర్ చేసుకోండి. మీరు ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేశాక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను అది చూసి మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా చేయాలి ఏంటి అని అడిగితే మీకు దాన్ని బట్టి నేను మరొక వీడియో చేసి పెడతాను. మీరు ఇంకా చాలా రకాల పిక్చర్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు అందరికీ క్యాప్సికమ్ అంటే ఇష్టమేనా? మీరు తింటూ ఉంటారా? చూడడానికి చాలా చక్కగా ఉన్న క్యాప్సికమ్ మనం డ్రా చేసేసుకున్నాం కదా. ఇలాగనే మరిన్ని పిక్చర్స్ డ్రా చేసుకుందాము. చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా చేశారో. బాయ్ పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.